వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ వద్దు మా గ్రామ పంచాయతీ మాకు ముద్దు అంటూ అయ్యూరుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గత 30 సంవత్సరాల క్రితం సంకేపల్లి నుండి విడిపోయి అయ్యూరుపల్లి గ్రామ పంచాయతీకి 60 కుటుంబాలతో ఏర్పడింది. గ్రామంలో రేషన్ డీలర్ నుంచి అన్ని కనీస సౌకర్యాలు సాధించుకున్నారు. అయ్యూరుపల్లి గ్రామ ప్రజలను విచారించకుండా తమ గ్రామ పంచాయతీని వేములవాడ మున్సిపల్లో విలీనం చేసి నుండి మేము బాధలు పడుతూనే ఉన్నామని గ్రామస్తులు ధ్వజమెత్తారు. ఇక బస్ సౌకర్యం లేదు, మా గ్రామం రెవెన్యూ గ్రామం కాదని సంకేపల్లి రెవెన్యూ గ్రామంలో ఉంది. ఇక సంకేపల్లిని గ్రామ పంచాయతీగా ఉంచి మా గ్రామాన్ని వేములవాడ మున్సిపల్లో విలీనం చేయడం ఏంటని గ్రామస్తులు మండిపడుతూ ఉన్నారు. కనీసం ఆటోలు కూడా నడవని ఒక పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం, పట్టణానికి ఎటువంటి సంబంధం కూడా లేని మా గ్రామాన్ని వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేయడంపై గ్రామస్తులు మండిపడుతూ ఉన్నారు. ఇక 2018లో అయ్యూరుపల్లిలోని వేములవాడ మున్సిపల్ విలీనం చేయడంతో ఆ గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయిన దాఖలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ గ్రామాన్ని సాధించుకోవాలని అనేక మార్గాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పుడు ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం, ప్రస్తుతం ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గ్రామస్తులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మాకు తిరిగి మా గ్రామ పంచాయతీ వారంలో ఏర్పాటు చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల కింద అయ్యూరుపల్లి గ్రామ పంచాయతీ అంటే చిల్ల విలేజ్ వేములవాడ మండలంలో అది 2018లో వీటీడీఏ కింద తీసుకొని మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు మున్సిపల్లో కలిస్తే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంటి పన్నే కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దానికి సమస్య. ఉపాధికి పని కూలిపోయింది. ఈరోజు చూసుకుంటే మాకు సొసైటీ రుద్రవారం, బ్యాంకు రుద్రవారం, రెవెన్యూ సంకపల్లి, మున్సిపాలిటీలో మాకు వ్యవస్థ. మళ్ళా మాకు అనుకూలంగా రిజర్వేషన్ కరెక్ట్ లేకుండా వేములవాడ కింద రిజర్వేషన్ చేంజ్ లేదు. అందుకొరకు దీనికి సంబంధించి మాకు ఇంటి పనులు కూడా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఇలా లక్షల ఉన్నది. ఇంటి పనులు కూడా మొన్నటి నుంచి వేల సంఖ్యలు వస్తున్నాయి. ఇందుకొరకు మాకు అప్పుడున్న ప్రభుత్వం కూడా మేము చాలా 8 మున్సిపాల్లో కలిసినాక మేము ప్రతి ఒక్క అధికారిని సంప్రదిస్తే కూడా అప్పుడున్న ప్రభుత్వం మాకు ఎమ్మెల్యే కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఇలాంటి వారు సహకరించలే. అందుకు మేము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇస్తారని మేము చాలా ధీమాతోటి ఉన్నాం. అప్పుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఎలక్షన్లో భాగంగా ప్రచారంకి వచ్చిన రోజు మేము చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ గత 30 సంవత్సరాలుగా కేవలం ఒక 60 మంది 50 మంది ఉన్న గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి సంఖ్యపల్లి నుంచి మా ఉపాధి మాకు కానీ, మా ఊరు మాకు ఉండాలి, మా గుర్తింపు మాకు ఉండాలని చెప్పి ఏర్పడ్డ గ్రామం అయ్యూరుపల్లి. చాలా తక్కువ జనాభాతో ఉన్న గ్రామాన్ని ఆ రోజు గ్రామ పంచాయతీ సాధించుకున్నాము. 30 సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీ ఉంది. మాకు కావాల్సిన రేషన్ డీలర్ షాప్ కానీ ఏది కానీ మేము సాధించుకున్నాం. మా ప్రజలకు అందుబాటులో సేవలు అన్ని రకాలుగా ఉండాలని చెప్పి మా విలేజ్లో మాకు అన్ని సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం టర్మ్ 2018 సంవత్సరంలో వేములవాడ మున్సిపాలిటీలో అయ్యూరుపల్లి గ్రామాన్ని అనేది మెర్జ్ చేయడం జరిగింది. దాని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో విలీన గ్రామాలు అన్నీ కూడా మేము హైకోర్టు వరకు పోయినాం, సుప్రీంకోర్టు పోయినాం. ఇవన్నీ జరిగినప్పటికి కూడా మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు ప్రచారంలో వచ్చినటువంటి ఆది శ్రీనివాస్ గారు అప్పటికి వారికి మేము తెలియడం జరిగింది, దానికి వ్యతిరేకంగా మెర్జింగ్ జరిగింది కాబట్టి మీరు మా కోరికను మీరు పరిగణలోకి తీసుకొని ఈ గ్రామ పంచాయతీని తిరిగి ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకోవడం జరిగింది. లోని వేములవాడ పట్టణం అయ్యూరుపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది గత 2018లో. ఇప్పుడు అయ్యూరుపల్లి గ్రామంగా మమ్మల్ని చేయాలని మేము కోరుచున్నాం. అయితే అయ్యూరుపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఇక్కడ అన్ని రైతు కుటుంబాలు ఉన్నాయి, ఉపాధి లభించడం లేదు, అధిక పన్నులు వేయడం జరుగుతుంది. ఇంటి పన్ను 300 ఉన్న రూపాయలు 3000 నుంచి 6000 రూపాయల దాకా వస్తుంది. నల్ల బిల్లులు 30 రూపాయలు ఉన్నది 100 రూపాయలకు పెంచారు మంత్లీ. ఇది మున్సిపాలిటీ మాకు వద్దు, అయ్యూరుపల్లి గ్రామంగా తీర్చిదిద్దాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరడం జరుగుతుంది. ఆది శ్రీనన్న గారు మాకు దయచేసి మా ఊరు మాకు కావాలి, మాకు మున్సిపాలిటీ కలిపిర్రు, మాకు ఎలాంటి లాభం లేదు, మా ఊరు మాకు మాత్రం ఇప్పుడు కావాలి. మాకు ఏం పనులు చేసుకుందామన్నా లేదు, లాభం లేదు ఇన్ని రోజులు. మాకు ఇప్పుడైతే మాకు ఇప్పుడు కావాలి, మీరు ఎట్లనన్నా చేసి మాకు తేగలరు. మాకు ఇంటి పన్నులు ఇదంతా బాగా పెరిగినాయి, మేము కట్టలేము, మాకు భూమి జాగా ఎక్కువ లేదు, ఇదంతా మాకేం లాభం లేదు. మేము ఇన్ని రోజులు ఎట్లున్నామో అట్లనే కలిసి ఉండాలి. దయచేసి మాది అయ్యూరుపల్లి గ్రామం ఎముడలలో కలిపిర్రు, మాకు ఎలాంటి
లాభం లేదు. మేము కూలి చేసుకుంటే బతికే వాళ్ళం. మమ్మల్ని ఎమడాలలో కలిపారు. ఏ చిన్న పనులైనా మాకు లేవు. మేము ఎట్లా బతుకుతాం? మాది గ్రామ పంచాయతీ, మా అయ్యర్పల్లె మాకు ఇవ్వగలరు. మాది ఒక హామీ. ఇదే మా కోరిక. మీరు ఏం చేయకున్నా పర్వాలేదు కానీ మా అయ్యర్పల్లె మాకు ఇవ్వండి సారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. पूरा लोकल, योर चॉइस फॉर लोकल वॉइस. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.